వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం. రామాలయం పునర్నిర్మాణానికి గ్రామస్తుల పోరాటం. పాలకుర్తి కాంగ్రెస్లో గందరగోళం. వరంగల్లోని చంద్రమౌళీశ్వర ఆలయంలో దొంగతనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నత్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డమ్ముల పందెం పెట్టుకుని 3 ముక్కలాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసి 10 మంది జూదారులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు, 14,48,000 నగదు మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కమిషనరేట్లోని సిపి ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. మనము ఈ అన్ని వచ్చిన తర్వాత నేను చార్జ్ చేసుకున్న తర్వాత యాజ్ ఎ కమిషనర్ రామగుండం ఈ అన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ మీద మనం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము. అలాగే మావోయిస్ట్ ఫ్రంట్ల మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఈ మన ఎఫర్ట్లో భాగంగా ఈరోజు మనకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో అండ్ హస్నాథ్ విలేజ్ చెన్నూరు ఏరియాలో అవుట్స్కర్ట్స్లో ఒక మ్యాంగో గార్డెన్లో మామిడి తోటలో ఈ బిగ్ వేలో పేకాట ఆడుతున్నారు. ఒక గుంపు ఒక ఆర్గనైజ్డ్గా ఆడుతున్నారని తెలిసింది. మన టీం సిపి టాస్క్ ఫోర్స్ టీము సంజయ్ అండ్ ఎస్ఐ ఉపేందర్, పిసి రాకేష్, పిసి తిరుపతి, పిసి భాస్కర్, పిసి సంపత్ అండ్ అదర్ 2 ఆపరేషన్ టీమ్ వీళ్ళందరూ ప్లస్ ఇంకో 2 మెంబర్స్ మొత్తం కలిపి ఇంతమంది చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళందరూ సెంటర్లు పెట్టుకున్నారు. జస్ట్ లైక్ పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ ఉంటాయి కదా, సో పోలీస్ ఎంట్రీ అవుట్ పోస్ట్ లాగా సెంటర్లు పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేసినా దొరకకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నారు. దాన్ని కూడా భగ్నం చేస్తూ మన టీం చాలా టాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా కమఫ్లేజ్గా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్గా వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పారిపోయారు. రైడింగ్లో మొత్తం ఒక 10 మెంబర్స్ ప్లేయర్స్. ఇది పెద్ద గోవాలో టైపు క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ని యూజ్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ ఇది ఒక చిప్స్ ముందుగా ఇవ్వడము, దానికి చిప్స్కు ఒక్కొక్క చిప్కి ఒక్కొక్క డినామినేషన్ ఉంటుంది. చిప్స్ రెడ్ అంటే ఒక్కొక్క డినామినేషన్ ఉంది. ఆ చిప్స్ తీసుకొని 1000 వస్తుంది. దిస్ ఈస్ 5000 అంటే ముందు 5000 పే చేయాలి ఆర్గనైజర్కి. దాని తర్వాత హీ విల్ గివ్ దిస్ చిప్. హీ కెన్ పే దట్ అంటే అతను ఇది 5000 ఇది పెట్టినట్టు లెక్క. అండ్ దిస్ ఈస్ 1000 అండ్ దిస్ ఈస్ 2500. సో ఇది చిప్స్ ముందు ఆడేటప్పుడు ఇవన్నీ పెడతారు. దాని తర్వాత దీనికి కౌంటబుల్ ఎవరైతే మళ్ళీ గెలుచుకుంటారో మళ్ళీ ఆ చిప్స్ వస్తే తీసుకుపోయి ఇచ్చేసి మళ్ళీ దానికి తగ్గట్టు మనీ ఇస్తారు. సో అందులో భాగంగా మొత్తం ఈ 10 మెంబర్స్ని ఆర్గనైజర్ని మొత్తం అందరినీ రైడ్ చేసి పట్టుకోవడం వల్ల మోర్ దాన్ 14,48,000 is recovered along with 10 cell phones and also వెహికల్స్ ఉన్నాయేమో వీళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్స్ ఎక్కడ లేవు. ఆల్ ద డ్రైవర్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. డ్రైవర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఉన్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రోయాక్టివ్ ఇన్ఫర్మేషన్ భాగంగా ఈరోజు ఇంత క్యాష్ పట్టుకోవడం జరిగింది. అదే కాక ఇదంతా ఈ
ఒక్కరు తప్ప ఒక్కరు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. అండ్ ఒక్కొక్కరు 50,000, 80,000, 90,000 క్యాష్ కూడా పెట్టుకున్నారు. సో ఈ క్యాష్ ఈవెన్ చెక్ కోసం కూడా ఉంటుంది. క్యాష్ వచ్చింది ఎలా వచ్చిందని కూడా మేము దానిలో భాగంగా కూడా ఇంకా ప్రూవ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ క్యాష్ చిల్లరగా ఇక్కడ లోకల్ వాళ్ళు సప్లై చేశారా, లేకపోతే ఇంత దూరంకి వెళ్ళి క్యాష్ ఎలా వచ్చిందని కూడా సప్లై చేస్తారు. ఎనీవే టోటల్ క్యాష్ ఈస్ రికవర్డ్ అండ్ 10 members are now caught and will put them under the gaming act. సో దీంట్లో అందరూ ఎవరైతే ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేశారు, గ్రూమ్ చేశారు, తర్వాత ఆల్ ద ఆఫీసర్స్ హు ఆర్ వర్క్అవుట్, ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్ అండ్ ఆల్సో వాళ్ళందరికీ రివార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా మేము వాళ్ళకి రివార్డ్ ఇస్తాము మా శాయశక్తిలో. దాని తర్వాత ఆ రివార్డ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క మా యొక్క ఇన్ఫార్మేటివ్గా యూజ్ చేసుకుంటారు. వాళ్ళు మాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎవరిచ్చినా సరే ప్రెస్ ఇవ్వచ్చు, పబ్లిక్ ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఇలాంటి మీ ఏరియాలో ఏమైనా జరిగితే కూడా మాకు ఒక టిప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ని కట్ చేయడానికి మమ్మల్ని సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ఎఫర్ట్లో చాలా కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా ముళ్ళలో దాదాపు వెళ్ళి కొద్దిగా అయినా కానీ చాలా బాగా చేశారు. ఐ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఇది ఒకటే కాదు, మా ఎఫర్ట్ గాంజా మీద, తర్వాత గుట్కా మీద, తర్వాత ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు ఇలిసిట్ లిక్కర్ ఈరోజు కూడా 6 కేసెస్ కూడా ఇలిసిట్ లిక్కర్ పట్టుకోవడం జరిగింది. నిన్న ఈరోజు బిఎస్ఆర్లో కూడా చెప్పాము. సో నియర్లీ మోర్ దాన్ 1 lakh rupees ఆఫ్ ఐటీ లిక్కర్, ఇలిసిట్ లిక్కర్ రెండు కలిపి 1,28,000 rupees ఆఫ్ వర్త్ ఆఫ్ ఇలిసిట్ లిక్కర్, ఐటీ లిక్కర్ పట్టుకోవడం జరిగింది. అలాగే ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మీద, ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద వీఆర్ వెరీ టఫ్ అగైన్స్ట్ ఇట్. సో ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ sought after. We request the common man to everyone to give the information. Thank you very much. Thank you for coming. గుంటూరులోని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గారి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరిన బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంకు చెందిన 50 కుటుంబాలు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో వైసీపీ 16వ వార్డు మెంబర్లు మరియు వీరితో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. वीडियो कंटिन्यू आप भी करता हूँ చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నక్కనబాబు గారి నాయకత్వం. అరగంట లోపల వస్తాం. చూడమ్మా లాలే ఆనంద్ బాబు గారి నాయకత్వం, లాలే ఆనంద్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం. తీసుకోండి ఇక్కడ వచ్చి సెంటర్
దేవరుప్పుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇరు వర్గాల రగడ. నూతన మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ వర్గీయులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను కాదని ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారని కృష్ణమూర్తి గౌడ్ వర్గీయుల మధ్య వాగ్వాదం. ఇరు వర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సిబ్బంది మహిళా కార్యకర్తలకు పోలీసులతో వాగ్వాదం. ఇరు వర్గాల కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి పంపించిన ఎస్ఐ చెన్నకేశవులు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మోడల్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. వికలాంగుడైన తన తండ్రి గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని తన కొడుకుని చూసి బాధపడకుండా ధైర్యంతో చదువు నేర్పించి 10వ తరగతి పరీక్షలు రాపిస్తున్నాడు ఓ తండ్రి. ఏ రోజు కూడా నీవు వికలాంగుడివి కావని, ఆత్మస్థైర్యం లేని ప్రతి ఒక్కరూ వికలాంగులని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, అత్యున్నత స్థాయికి ఎదగాలని తండ్రి చెప్పిన మాటలను మది నింపుకొని కొండంత ధైర్యంతో విద్యార్థి కూడా లింకిల్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. పరీక్ష కేంద్రానికి తన చేతులతో ఎత్తుకుని పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లాడు. నేటి సమాజంలో అన్ని ఉన్న వ్యక్తులే జీవితంపై శ్రద్ధ చూపడం లేదు. అలాంటి వికలాంగుడైన తన జీవితం గొప్ప స్థాయికి ఎదగాలని ఆ విద్యార్థి పట్టుదలతో 10వ తరగతి పరీక్షలు రాయడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. చదువుకు ఏది అడ్డు లేదని నిరూపిస్తున్నాడు. పర్కాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు కోడం రవి. గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కారులో కర్ణాటక మద్యం సాధ్వీనం గుర్తించడం జరిగిందన్నారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారు అన్నారు. కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక నుంచి తమిళనాడు రాష్ట్రం తిరుపతూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే మద్యంను సాధ్వీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
ఓకే సార్. అందరికీ నమస్కారం. మా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంసీసీ కూడా వచ్చిన తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీలో మొత్తము 4 ఎస్ఎస్టీ చెక్ పోస్టులు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా గుడిపల్లి పిఎస్ఎంస్లో మన గుడిపల్లి నుంచి కేజీఎఫ్ఎల్ రోడ్లో విశానాథం దగ్గర ఒక ఎస్ఎస్టీ టీం చెక్ పోస్ట్ రన్ అవుతూ ఉంది. మనకు 17వ తారీఖు సాయంత్రం 6:30 సమయంలో చెక్ పోస్ట్లో ఆర్ఐ గారు మరి పోలీస్ సిబ్బంది వాళ్ళు చెక్ పోస్ట్ డ్యూటీస్ చేస్తుండగా ఒక హుండై శాంట్రో కారు వీళ్ళు చూసి అక్కడ పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న 2 పారిపోవడం జరిగింది. తర్వాత ఆర్ఐ గారు ఆ వెహికల్ అంతా చెక్ చేయగా దాంట్లో కర్ణాటకకు సంబంధించిన మద్యము మొత్తము 35 బాక్సులకు సంబంధించిన మద్యము వర్త్ 1,06,075 రూపాయలకు సంబంధించింది. ఈ కర్ణాటక మద్యము దొరికింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మనము గుడిపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 41/2024 కింద NDPR కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఎవరైతే పారిపోయారో దాంట్లో పోలీసు వారు ఒక అతన్ని కార్తిక్ అని అనుమానిస్తూ కార్తిక్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికోసం సెపరేట్గా మన కుప్పం రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ డిప్యూట్ చేసి వీరిని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పట్టుకోవాలని చెప్పేసి రెయిన్బోలు టీమ్స్ తిరిగాయన్నమాట. నిన్న మనకు 19వ తారీఖు, ఈరోజు 19వ తారీఖు కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర 3 మంది అనుమానంగా ఉన్న వాళ్ళని మన గుడిపల్లి ఎస్ఐ గారు సిఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకుంటే అక్కడ కార్తీక్ దొరికాడు. కార్తీక్తో పాటు మరో 2 కూడా, వాళ్ళ పేర్లు మురళి అండ్ వెంకటేష్, వీళ్ళ 3ని ఇవాళ అరెస్ట్ చూపించడం జరిగింది. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కర్ణాటకలో మద్యం తక్కువ దొరుకుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఒక పాతబడిన వెహికల్ని హైర్ చేసుకొని మన తిరుపతి డిస్ట్రిక్ట్ తమిళనాడు తిరుపతిలోకి వెళ్ళి అక్కడ అధిక మొత్తంలో అధిక రేట్స్కి ఈ మద్యం అక్కడ బెడ్ షాప్స్కి సరఫరా చేస్తూ లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్న ఎవరు కార్తిక్, మనకు ఇంతకు ముందు కూడా గుడిపల్లి స్టేషన్లో 2 కేసులు కట్టి ఉంచాము. ఇది 3వ కేసు అతని మీద షీట్ కూడా ప్రపోజ్ చేయమని చెప్పి గుడిపల్లి ఎస్ఐ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అలియాస్ దామోదర్, అతన్ని కూడా అతని మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయో లేదో తిరుపతి వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకొని తగు చర్యలకు మేము ఫ్రంట్ స్టెప్స్ వేస్తాము. సో అందుకే ఇది మన ఎంసీసీ కూడా వచ్చిన తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీలో మేజర్ క్యాచ్ అనమాట. గుడిపల్లి ఎస్ఐ గారికి, మన కుప్పం రూరల్ సిఐ గారు, వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వీరికి స్పెషల్ రివార్డ్స్ కోసం ఎస్పీ గారికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. థ్యాంక్ యూ. పాలకుర్తి కాంగ్రెస్ లో గందరగోళం జరిగింది. దేవరూపుల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను తొలగించడాన్ని నిరీక్షిస్తూ ఆందోళన చేపట్టారు. పార్టీ నుంచి తొలగించారని ఆరోపిస్తూ రోడ్డు ఎక్కిన కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు దేవరూపుల వద్ద జనగామ సూర్యాపేట రహదారిపై ధర్నా మరియు రాస్తారోకో చేపట్టడం జరిగింది.
కష్టపడ్డాడు మన ఊరు గురించి మన పార్టీ గురించి. కృష్ణమూర్తి 40 ఏళ్ల నుంచి ఆయనే తెలివి వచ్చిన కాంగ్రెస్ ఉన్నాడు. అందరికి న్యాయం చేసుకుంటూ వస్తుంది. ఆ మేడం కూడా మాకు తెలియకున్నా కానీ అందరిని తీసుకుపోయి చూయించిండు, నడిచిండు, గెలిపించినాం. ఒక్కరోజు కూడా మేడం వచ్చి కూడా ఎవరికి ఆడల్లో కనపల్లే దేవుళ్ళకి వచ్చి నేను వచ్చినమ్మా మీరు ఆడోళ్ళు కదా, మీరు ఆడోళ్ళు రాని అనలే. మొగోళ్ళు కూడా చెప్పకుండా వాళ్ళే పోతారు, సరే ఎవరో ఒకరు పోని అని మేము అనుకున్నాం. కానీ ఇవాళ తీసేయడానికి ధర్మతి కాదాము. అనునిత్యం ప్రజలలో ఉండి ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి మా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారిని మండలాధ్యక్ష పదవి నుంచి తొలగించడం చాలా హాస్యాస్పదం, విడ్డూరం కూడా. అసలు ఆయన చేసిన తప్పేంది? 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోయడమా? కోవట్లో ఎంతో మంది ఇక్కడ ఉండి మండలాన్ని కాపాడుకుంటారు. ఈ వరకు 100 రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100-200 చావుకు మరణాలు పోయి 5,000 రూపాయలు అధికారం జరిగింది. మనిషి 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. ఇప్పటికీ ఒకడై మండలాన్ని లక్షలు ఖర్చు పెట్టి మండలానికి పోసాడు. వాస్తవానికి మేము కూడా ఆయన నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 15-20 సంవత్సరాల పార్టీలో ఉంటున్నాం సార్. మేము తెలియదు కానీ గ్రామంలో ఆయన సమస్య లేదు, సమస్య లేదు. ఒక తిరిగే వ్యక్తి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి పెరకబడలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగను పోలీసులకు అప్పగించారు. దొంగలించిన వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ తినకుండానే పదార్థాలను కలిపి విక్రయిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వీడియో వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. వీడియో వైరల్ కాగా దాని ఆధారంగా ఐస్ క్రీమ్ విక్రేతపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాలుడం కుర్బియా కొంతకాలంగా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఐస్ క్రీమ్ బండి నడుపుతున్నాడు. ఐస్ క్రీమ్ లో తినకూడని పదార్థాలు కలిపి విక్రయిస్తున్నాడు. బహిరంగ ప్రదేశంలో సదరు వ్యక్తి అసభ్య ప్రవర్తనపై వచ్చిన వీడియోతో విచారించారు. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేశామని పోలీసులు తెలిపారు. తినుబండారాల్లో కల్తీ జరిగిందా అని కోణంలో విచారణలో భాగంగా శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించామని సీఏ చంద్రమోహన్ తెలిపారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీమ్ పదార్థాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూపులలో వైరల్ కాగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో తను సమాచారం మాకున్నటువంటి సమాచారం మేరకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద తగిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత తను చేసినటువంటి ఇది ఏదైతే అసభ్యకరమైనటువంటి అది ఉందో దాని మీద మేము చట్ట ప్రకారమైనటువంటి సెక్షన్ అమలు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. గ్రామ ప్రజలకు కానీ ఐస్ క్రీమ్ చిరు వ్యాపారులకు కానీ ఇలాంటి తిను పదార్థాలను అమ్మేటువంటి వ్యాపారులకు కానీ ఒక సూచన ఏంటనగా మీరు ఎలాంటి తిను పదార్థాలను కానీ అమ్మినా ఐస్ క్రీమ్లు కానీ అమ్మినా కానీ కూడా కొన్ని హైజీనిక్ కండిషన్స్ను మెయింటైన్ చేస్తూ
ప్రజల యొక్క ఆరోగ్యాలను వాళ్ళ యొక్క పదార్థాల యొక్క మంచిని కూడా కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు సప్లై చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతమైన ఎవరు చేసినా కానీ కూడా వారి మీద చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నువ్వు దీపాబు వీడియో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.